సరే, ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం మన వాక్యము. పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ గ్రంథంలోని జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బ్రతికించి అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయనైనా పరలోకపు తండ్రి, ఈ క్రొత్త సమయాన్ని నాయన అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. బలహీనులను బుద్ధిహీనులైన నన్ను నీవే బలపరిచి నీ ఆత్మతో నింపి మా అందరికీ నాయన నీ వాక్యాన్ని నాయన అనుగ్రహించి బలపరచు నాయన. పరలోకపు తండ్రి, నీ స్వార్థను అనేకులకు అందించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. నీ జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. సరే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలుల రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. ఇక్కడ అపోస్తులైన పౌలు గారి యొక్క హృదయ వాంఛ, హృదయాభిలాష. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. ఇక్కడ పౌలు గారి యొక్క హృదయాభిలాష ఏమంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని ఆయన హృదయాభిలాష, హృదయంలో కోరిక. మరి పౌలు గారికి మొదటి నుంచి ఈ కోరిక ఉందా అంటే కాదు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చాలా హింసించినాడు, సంఘాన్ని హింసించినాడు, ప్రజలను, స్త్రీలను, పురుషులను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటింటా చూచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వచ్చినాడు. అంటే మారు మనస్సు లేక ముందు, ప్రభువుని ఎరగక ముందు, ప్రభువును సంధించక ముందు ఆయన పరిస్థితి సంఘాన్ని హింసించినాడు, దేవునికి దుఃఖకరంగా జీవించినాడు. ప్రతి మానవుని జీవితంలో కూడా ప్రభువుని సంధించక ముందు, ప్రభువుని ఎరిగిన తర్వాత 2 రకాల లైఫ్ స్టైల్ ఉంటుంది జీవిత విధానంలో. ప్రభువును ఎరగక ముందు పౌలు గారే చెప్పినాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడు. అయితే ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత ఆయన హృదయ వాంఛ మారిపోయింది. చాలా మందికి ఈ దినాల్లో డిజైర్స్ అనేటివి, కోరికలు ఉన్నాయి. అయితే అవి దేవునికి సంబంధించినవా, లోకానికి సంబంధించినవా అని పరీక్షించుకుంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిపోయిన కాలంలో లోకాన్ని అనుభవించడానికి, శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, లోకంలో ఉన్న ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయి దేవుడి యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయినారు. అసలు దేవుని ఉద్దేశం ఏమి, అసలు దేవుని హృదయాభిలాష ఏంది, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంది, ఎందుకు సృష్టించినాడు మనల్ని, మన పుట్టుకో కారణం ఏంది, అసలు ఎందుకోసం పుట్టించినాడు, మనం ఎందుకు పెరుగుతున్నాం, రేపు పొద్దున చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం, ఈ లైఫ్ స్టైల్లో అసలు మన జీవన విధానంలో ఏమి సాధించాలని దేవుని ఉద్దేశం, మనల్ని భూమికి పంపించడంలో దేవుని ఉద్దేశం ఏంది. యేసుప్రభు చెప్పినాడు, నేను భూమి మీదకి వచ్చేటప్పుడు దేవాన్ని చిత్తము చేయుట కొరకు నేను వచ్చినానన్నాడు. అంటే అనేకుల పాప విమోచన కొరకు, ప్రాయచిత్తం కొరకు ప్రభు వచ్చినాడు. మరి నువ్వెందుకు వచ్చినట్లు ఇక్కడికి భూమి మీదకి, నేనెందుకు వచ్చినట్లు? మనం భూమి మీదకి దేవుడు ఏ ఉద్దేశంతో పంపించినాడు? ఒక ఉద్దేశం ఉంది దేవునికి మన పట్ల, ఒక పర్పస్ ఉంది. అందుకనే సౌలును యేసు ప్రభు దర్శించినప్పుడు అననీయగా చెప్తే అననీయమన్నాడు, అతడు చాలా దుర్మార్గుడు, ఇక్కడ ఉన్న క్రైస్తవులను కూడా చంపడానికి వచ్చేసినాడు ప్రభువా అంటే, లేదు, అతని నేను రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను నిలబెట్టుకుంటా అన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. సౌలు ఎడల పౌలుగా మార్చి వాడుకోవాలని దేవుని ఉద్దేశం. మరి మన పట్ల కూడా అదే ఉద్దేశమే. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంది అసలు మానవుల పట్ల అనేది చాలా స్పష్టంగా దేవుడు చెప్పినాడు. 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అసలు దేవుని యొక్క మనసు చూడండి. ఇక్కడ దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. మానవ రీత్యా అయితే మనము ఒక దుష్టుడు చనిపోతే
మానవ రీత్యా సంతోషిస్తాం. ఉదాహరణకి ఇప్పుడు కర్ణాటక స్టేట్లో కిల్లర్ వీరప్పన్ స్మగ్లర్, ఆ చందనాన్ని స్మగ్లింగ్ చేసే, గంధపు చెక్కలను స్మగ్లింగ్ చనిపోతే మానవులంతా ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారు. మంచి పని అయింది, దుష్టుడు చనిపోయినాడు. అంతేందుకు మన హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ప్రియాంక రెడ్డి పెద్ద ఇష్యూ అయింది దిశ కేసులో. ఆమెను చంపేసిన దుండగులు నలుగురిని ఆ సత్యనారాయణ ఎస్పీ ఎన్కౌంటర్ చేస్తే ఆయన మీద పూల వర్షం కురిపించినారు ప్రజలు. అంటే మానవ స్వభావం ఏంటంటే దుర్మార్గులు చనిపోతే సంతోషమే, మంచి పని అయింది, ఒక దుష్టుడు చనిపోయినాడు, ఒక మిలిటెంట్ నక్సలైట్ టెర్రరిస్టు చనిపోయినాడు, సంతోషమే అంటాడు. కానీ దేవుని హృదయం అది కాదు. దేవుని హృదయము ఎంత స్పష్టంగా రాసినాడు, దుర్మార్గులు మరణమునందుట దుష్టులు మరణమునందుట నాకేమైనా సంతోషమా. మరి అందుకనే కదా యోనా గ్రంథంలో ఆ దుష్టులు నశించిపోతుంటే వారికి వాక్యం అందించడానికి యోనాను పోమంటే పోలేదు. 1,20,000 మంది ఉన్నారు అక్కడ. 1,20,000 మంది చనిపోతుంటే ఎటువంటి స్పందన లేదు యోనా హృదయం. కానీ దేవుని హృదయంలో ఎంతో వేదన ఉంది. నా బిడ్డలు చనిపోతున్నారు, నువ్వు పో, చెప్పు, వాళ్ళకు సువార్త చెప్పు. మరి ఈ రోజు మనల్ని ఎంతో మందిని దేవుడు నేను రక్షించబడినా, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నేను మారుమనసు పొందినా అంటే మరి నీ హృదయంలో ఆత్మలు నశించిపోతున్నాయి అనే వేదన లేదా? చాలా మందికి లేదు. అసలు ఇరుగు పొరుగు వారు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ నరకానికి పోతుంటే నీకు చింత లేదా? సామెతల గ్రంథంలో ఏమన్నాడు? సావునకు పట్టబడిన వారిని విడిపించన్నాడు. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా? అది నీ బాధ్యత కాదా? నాకేం సంబంధం లేంటే నాకేం సంబంధం లేదు, వాళ్ళు నశించిపోతామని అది మన భారం కదా. నేను రక్షించుకునేది ఎందుకు? మరి మన భారతదేశానికి ఎంతమంది మిషనరీలు వచ్చినారు, ఎంత సాక్రిఫైస్ చేసినారు. విలియం కేరీ గారు వచ్చే కొడుకు చనిపోయినాడు, భార్య పిచ్చిదైపోయింది, ఎంత సాక్రిఫైస్ చేసినారు. ఆ తోమా గారు మన భారతదేశంలోనే తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టినాడు. మరి ఎవరి కోసం? వాళ్ళంతా ప్రభువు కోసం. వారు సాక్రిఫైస్ చేయకపోతే ఈరోజు మనం తెలుగు బైబిల్ చదువుకునేవారమా? అంటే రక్షించబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని రక్షణలోకి నడిపించాలనే తపన, ఆ హృదయ వాంఛ. ఏమన్నాడు? ఇజ్రాయేలు రక్షించబడవలననే నా హృదయాభిలాష, దేవునికి నేను చేయి ప్రార్థన. అక్కడనే పక్కనే ఉంటుంది 11వ అధ్యాయంలో చదివితే చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడనే ఇంకో మాట అంటాడు పౌలు గారు. ఏమంటాడు? 14వ వచనంలో 13-14 వచనంలో 11వ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. చూడండి ఏమంటాడు? ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలి అనే తపన ఉండాలి. మన ఆస్తి ఏంది? అసలు మన ఆస్తి ఏంది? మనకు ఆస్తి ఏంది? వేల కోట్ల రూపాయల, లక్షల రూపాయల, కోట్ల రూపాయల పొలం సంపాదించుకుంటున్నా, బంగారు సంపాదించుకుంటున్నా, అదే నీ ఆస్తి? యేసుప్రభువు ఏం చెప్పినాడు? పరలోకమందు మీరు ధనమును సమకూర్చుకుని అన్నాడు. అసలు పరలోకంలో ధనం ఎట్లా సమకూర్చుకుంటావు? నువ్వు భూమి మీద నువ్వు సంపాదించే ఆత్మలే నీ ఆస్తి. పౌలు గారు అన్నారు, మీరే నా ఆనందము, నా మహిమై ఉన్నారు, నా కిరీటమై ఉన్నారు అన్నారు. మనం సంపాదించే ఆత్మల రక్షణనే ధ్యేయంగా బ్రతకాల. అసలు నేను భూమి మీదకి పంపించేందుకు అది మొట్టమొదటిగా నువ్వు రక్షించబడాలా. ఆ తర్వాత నువ్వు అనేకులను రక్షించి బలా శభాష్ మంచి దాసుడా, బలా నమ్మకమైన నా మంచి కుమారుడా, బలా నమ్మ మంచి కుమార్తె అని అనిపించుకోవాలి దేవుని చేత. అందుకని పౌలు గారు అన్నారు, దేవుని ఎదుట రేపు నేను సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. రేపు పొద్దున నువ్వు దేవుని ముందు నిలబడితే ఏం చెప్తావు? ఏమ్మా నా కోసం ఏం చేసినావు? నా బిడ్డ, నా కుమారుడా, నా కొరకు నువ్వు ఏం చేసినావు? ఏం చెప్తావు? ప్రభా నేను డాక్టర్ ఉద్యోగం చేసిన, టీచర్ ఉద్యోగం చేసిన, కలెక్టర్ ఉద్యోగం చేసిన, ఇన్ని సంవత్సరాలు అంటే అవన్నీ నీ పొట్టపోషణ కొరకు, అది దేవుని కొరకు కాదు కదా. అవన్నీ జీవనోపాధి కొరకు ఏదో ఒక రంగంలో ఎవరో ఒకరు స్థిరపరచబడతారు. అయితే అల్టిమేట్ గా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఆత్మల రక్షణ. ఎంతమందిని నువ్వు సంపాదించినావు? యేసుప్రభువే చెప్పినాడు పేతురు నన్ను వెంబడించు, ఫాలో మీ, నన్ను వెంబడించు, నేను మనుష్యులను బట్టే జాలరిగా నేను చేస్తా. అసలు అది కదా గాడ్స్ డిజైర్. దేవుని హృదయం ఏంది? దుష్టులు మరణము నొందటం నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుడయ్యే నాకు సంతోషం. మరి వారి ప్రవర్తన దిద్దుకోవాలంటే మనం పోయి చెప్పాలి కదా. ఎహెజ్కేలు 33వ అధ్యాయం అంటాడు, మీరు ఒక కోట మీద
ఒకరిని సిద్ధపరచుకొని బూర బూర ఊదడం అతని పని. అతడు బూర ఊదాలి. ఆ బూర స్వరం విని బూర ఊదినప్పుడు ఆ ప్రజలందరూ అలర్ట్ కావాలి, రెడీ కావాలి. అప్పుడు శత్రు సైన్యం వచ్చేటప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు. అతను నిద్రపోతే, కావలివాడు బూర ఊదకుండా నిద్రపోతే శత్రు సైన్యం వచ్చి చంపేస్తుంది. నేను వారి ప్రాణం గురించి కావలివాడిని లెక్క అడుగుతా అని చెప్పినాడు. మనం బూర ఊదాలి, మనం అంటే సువార్తను ప్రకటించాలి, సువార్తను అందించాలి. వాడు నమ్ముతాడా నమ్మడా తర్వాత సంగతి. వాడు రిసీవ్ చేసుకుంటాడా, యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడా, అది తర్వాత సంగతి. ముందు నువ్వు సత్య సువార్తను నువ్వు మోసుకుని వెళ్ళి ఇతరులకు అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అది మన బాధ్యత అయింది, అది రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. అందుకోసమే దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు ఎందుకు ఇచ్చినాడు రక్షణ? ఎందుకు సువార్త నీ వరకు వచ్చింది? ఎందుకు నిన్ను దేవుడు తన బిడ్డగా తన కుమారుడుగా స్వీకరించినాడు అంటే, నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కటి పరలోకం అయితే చాలా, ఇంకా మీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు. రాహబ్ అనే వేశ్య ఏం చేసింది? తన రక్త సంబంధికులందరినీ తన కుటుంబంలో చేర్చుకొని ఆ తొగరు దారాన్ని కిటికీ కట్టింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ సైడ్ అయిపోయినారు. ఎరుకో మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, యెహోషువ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చనిపోకుండా కాపాడుకుంది. ఆమె ఎంత శ్రద్ధ! ఆ వేశ్య, రాహబ్ అనే వేశ్య తన బంధువులందరినీ కాపాడు. ఆమెకున్నంత డిజైర్ మనకు లేదా? మన బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు ఎంతమంది ఉన్నారని నశించిపోయేవాళ్ళు. మనం ఒక్కరు రక్షించబడితే సరిపోతే కాదు, మన మీద భారం ఉంది. పౌలు గారు అన్నారు, నా ఎముకలలో మంట, నా హృదయాభిలాష, ఏ విధము చేతైనా సరే నేను రోషం పుట్టించి నా బంధువులకు నేను రక్షించుకోవాలా. ఆ తపన, డిజైర్ ఏది? ఎంతసేపు నా లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని లోక సంబంధంగా వెళ్ళిపోతున్నా దాదాపు 90%. కానీ మనల్ని దేవుడు అందుకోవడం సిద్ధపరచలే. వారియర్, మనం శిలువ యోధులుగా నిలబడాలి. అందుకనే నా కుమారుడు అయిన తిమోతి క్రీస్తు యేసు సైన్యంలోని మంచి సైనికుని వలె శ్రమను అనుభవించు, పోరాడమన్నాడు. క్రీస్తు సువార్త నిమిత్తం పోరాడాలి. మనం శరీరాన్ని జయించకపోతే మనం లోకాన్ని మనం జయించలేము. మన శరీరాన్ని జయించాలా, నిద్రను జయించాలా, తిండిని జయించాలా, ఇచ్చలను జయించాలా. చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. దినంలో 2.5 గంటల ప్రార్థన మనకు అవసరం అంటే, వేకోత్సవం ప్రార్థన చాలా మంది చేయలేకపోతున్నారు. ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నారు. 2.5 గంటలు ప్రార్థన చేద్దాం, శరీరాన్ని పరిశుద్ధం కాపాడుకుందాం, కళ్ళను పరిశుద్ధం కాపాడుకుందాం. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుని శక్తి అంతగా మన మీదకి వస్తుంది. పేతురు బలహీనం ఉన్నాడు, చిన్న అమ్మాయి చెప్తేనే భయపడిపోయినాడు. నువ్వు యేసుప్రభుతో ఉన్నావు కదా అంటే భయపడిపోయినాడు. నాకు యేసుప్రభు ఎవరో తెలియదని ఒట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినాడు. అయితే అదే పేతురు పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని శక్తితో నింపబడినప్పుడు ఆయన నీడబడిన వాళ్ళు కూడా నీడపడాలని చెప్పి స్వస్థపడడానికి మంచాల మీద తీసుకొచ్చినారు. ఎంత శక్తి ఓవర్ఫ్లో అవుతుంది. దేవుని శక్తి మనగుండా ప్రవహించి ఇతరులు రక్షించబడాలంటే ఖచ్చితంగా మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుని శక్తి అంతగా మన మీద పనిచేస్తుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్, ఈ చివరి దినాల్లో ఈ సెల్ ఫోన్ కంప్లీట్ గా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏమాత్రము పులి మీద స్వారీ చేసినట్టే సెల్ ఫోన్ అంటే, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పులి తినేస్తుంది చూడండి. కాబట్టి మనము ఈ సెల్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా మనం డీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఆత్మల రక్షించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం జాగ్రత్తగా ఉంటేనే ఇతరులను మనం రక్షించగలం. పౌలు గారు ఏమన్నారు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనెక్కడ భ్రష్టులనైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని లోగొచ్చుకుంటున్నాడు. శరీరం మీద మనకు జయం ఉండాలి కదా, శరీరం మన కంట్రోల్ ఉండాలి కదా. ఎప్పుడైతే శరీరాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవడం మెయింటైన్ చేస్తావో ఆటోమేటిక్గా దేవుని శక్తి నీలోకి వచ్చేస్తుంది. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కావాలన్నాడు. మన అంతిమ లక్ష్యం ఏంది? ఆత్మల సంపాదన. ఆత్మలను రక్షించాలా, ఆత్మలను కట్టాలా, ఆత్మలను పరలోకంలో చేర్చాలా. అదే కదా మన పని, మన బాధ్యత అదే కదా. పరలోకంలో మీరు ధనం సమకూర్చుకోమంటే ఎట్లా సమకూర్చుకుంటావు? భూలోకంలో నువ్వు ప్రభు కొరకు పడే ప్రతి ప్రయాస, నశించు ఆత్మల పట్ల భారం, కొన్ని ఆత్మలైనా మనం సంపాదించగలగాల. నీ జీవిత లక్ష్యం అదే, మన గోల్ అదే. నువ్వు ఎటువైపు పోతున్నావు? అసలు నీ ఇప్పుడు మన చాలా మంది అసలు నీ గోల్ ఏందిరా బాబు అంటే, బెదంచెల్లో పనిచేసేటప్పుడు ఒక టీచర్ అన్నాడు, నేను ₹1 సంపాదించాలి సార్, అది నా గోల్ అన్నాడు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్స్. నేను డాక్టర్ కొట్టాలా, నేను కలెక్టర్ కొట్టాలా అంటే అవి నేను పరలోకం చేరుస్తాయా? జీవనోపాధి కొరకు భూమి మీద బ్రతకడానికే చదువు. సైకాలజీ, ఫిలాసఫీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, రకరకాల సబ్జెక్టులన్నీ దేని కొరకు? భూమి మీద సర్వైవ్ కావడానికి, ఉద్యోగాలు చేయడానికి, బ్రతకడానికి. కానీ బైబిల్ పరలోకం చేర్చడం, నువ్వు పరలోకం చేరడానికి దిశానిర్దేశం, గైడ్లైన్స్, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా చూడాలా, నీ నడవడిక, నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసే బైబిల్ నిన్ను నడిపిస్తుంది.
పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి బలపడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోవడానికి ప్రభు పాదాలు పట్టుకోవాలి. నిజమే ప్రభు, నా ద్వారా సమరయశ్రీ ఒక ఊరిని తీసుకొచ్చింది, రండి యేసు ప్రభు దగ్గరికి, ఈయన మెస్సియా కాడ నా జీవితాన్ని గురించి చెప్పినాడు. ప్రభు ఎంత అద్భుతంగా మారుస్తున్నాడు చూడండి. సౌలును పౌలు వలె మార్చేసినాడు. ఎంతోమందిని, దొంగలను, నరహంతకులను, ఎంతో మంది వ్యభిచారులను, ఎంతో మందిని మార్చినాడు. మనల్ని దేవుడు మారుస్తున్నాడు. దేనికోసము? అనేకులను మనం ప్రభు కొరకు సంపాదించాలి, వాళ్ళని కట్టాలా. సువార్త ప్రకటించడం వేరే, క్రీస్తు కొరకు కట్టడం వేరే. సువార్త ప్రకటిస్తే చాలా మంది వింటారు, విన్న తర్వాత వాళ్ళు విని వెళ్ళిపోవచ్చు. త్రోవ పక్క నేల లెక్క విత్తనాలు చల్లినప్పుడు కాకులు ఎత్తుకుని పోతాయి. రాతి నేల కొంతవరకు విని కొంతవరకు నిలబడతారు, ఆ తర్వాత బలహీనలు అయిపోతారు. తర్వాత ముండ్ల పొదల్లో పడిన నేల, ఈ ఐక్య విచారాల వలన, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, వీటి వలన నల్లగొట్టబడి చాలా మంది బలహీనలు అవుతారు. అయితే మంచి పొలంలో పడిన విత్తనం మాత్రమే 30 60 100 ఫలిస్తుంది. కాబట్టి మనం కట్టే ఆత్మ కూడా మనము 30 60 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి సంతోషం అన్నాడు. మనం ఫలించాలి కదా. ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకోవాలి, కనీసం ఒక 50 మందిని, ఒక 40 మందిని నేను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఈ 2024 నా జీవితంలో ప్రోగ్రెస్ ఎంత ఉంది, నేను రక్షించబడిన తర్వాత నుంచి ఇన్ని సంవత్సరాలు నేను ఎంతమందిని దేవుని దగ్గర నడిపించిన, ఎంతమందిని సంపాదించగలిగిన, ఎంతమందికి నేను ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ తల్లిగా మారిపోయినా, ఎంతమందిని నేను పరలోకంలో చేర్చిన, పరలోకం కొరకు నేను సిద్ధపరుస్తున్నా అని మనం అనాలసిస్ చేసుకోవాలి కదా. అవును, నా జీవితము ఎట్లా ఉంది? ప్రయోజనకరంగా ఉందా, నిష్ప్రయోజనకరంగా ఉన్నానా? నా జీవన విధానంలో ఫలిస్తున్నానా, లేదా నేను ఎట్లనే ఆగిపోయినానా? చూడండి, ఇప్పుడు లోతున్నాడు. లోతు సుధమకు వెళ్ళిపోయినాడు. అక్కడ ఉన్న బాహ్య ప్రపంచంలో బయట దృష్టి చూస్తే పచ్చగా ఉంది, బాగుంది, నేనేదో ఒక డెవలప్ చేయాలా, సంపాదించుకోవాలని చెప్పి వెళ్ళిపోయినాడు. అంత సంపాదించుకున్నాడు, బాగానే అంత సంపాదించుకున్నాడు. కానీ ఒక్క ఆత్మనైనా దేవుని వైపు తిప్పగలిగినాడా? తిప్పలేకపోయినాడు. ఒక్క ఆత్మనైనా అక్కడ సంపాదించగలిగినాడా? సంపాదించలేకపోయినాడు. ఎప్పుడైతే మనం ఆత్మను సంపాదించలేకపోతామో నీ లోక సంబంధమైన ఆస్తి పాస్తులు అన్ని కూడా మొత్తం వెళ్ళిపోతాయి, ఏముండవు. సౌలుగా లోతుకు ఏమైపోయింది? ఏం మిగలలేదు. ఎందుకు మిగలలేదు? అతను ఆత్మల మీద దృష్టి పెట్టలే, ఒక్క ఆత్మనైనా. అందుకనే అబ్రహాముకేమో కాన్ఫిడెన్స్ ఉంది, కనీసం మా వాడు పోయినాడు కదా, లోతు పోయినాడు కదా సొదొమ గొమొర్రాకు, కనీసం ఒక 50 మందినైనా రక్షించాడేమో లేని ప్రభు దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావు కదా. రక్షిస్తాను. 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 25 మంది ఉంటే, 20 మంది ఉంటే, లాస్ట్కు 10 మంది కనీసం లోతు భార్య, 2 పిల్లలు అల్లుళ్ళు కలిసి ఒక 10 మందినైనా సంపాదించుంటాడులే అనే ఉద్దేశంతో 10 వరకు వచ్చినాడు. కనీసం మినిమము 10 మందిని కూడా రక్షించలేకపోయినాడు. కాబట్టి లాస్ట్కు జడ్జిమెంట్ వచ్చేసి చూడండి, అతను సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఆ లోతు భార్యకు ఆ బంగారు నగలు, సంపద, ఆస్తి మొత్తం ఆ మనస్సు పోక వెనక్కి తిరిగి పుస్తకం అయిపోయింది. చూడండి, మన జీవితంలో మన ఫోకస్ దేని మీద? అదే అబ్రహాము జీవితంలో, అబ్రహాము ఇంట్లో 300 మంది ఎంత ఆత్మీయులు ఉన్నారు. ఎలియాజరు భక్తిపరుడు, అబ్రహాము కుమారునికి భార్యను తీసుకురావడానికి పోయి ప్రార్థన చేసినాడు. అబ్రహాము ఇంట్లో ఒంటెలు కూడా మోకరించినాయి, జంతువులు కూడా భక్తి అవుతుంది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆస్తి ఉండడం తప్పు కాదు, ఈ లోకంలో ధనవంతుడు ఉండడం తప్పు కాదు, కానీ నీ మనస్సు దాని మీద ఉండకూడదు కదా. ప్రభు ఇచ్చిన ప్రతిదీ ప్రభు పరిచర్యలో వెచ్చించాలి కదా. నీ బలాన్ని దేవుని కొరకు వాడాలా, నీ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడాలా, నీ టాలెంట్స్ ని దేవుని కొరకు వాడాలా. ఏ విధము చేతనైనా సరే కొన్ని ఆత్మలను నువ్వు గెలవగలగాలి కదా. నువ్వు ఆత్మలను గెలిచేవానిగా ఉండాలి కదా. మనం ఏం సాధించినావు జీవితంలో? నువ్వేం సాధించినావు అంటే, నీ మరణ పడకంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు నువ్వు ఏమి సాధించినావు అంటే నువ్వేం చెప్పాలా? నువ్వు సాటిస్ఫై కావాలి కదా, నీ జీవితంతో నువ్వు సాటిస్ఫై కావాలి కదా. నా జీవితాన్ని నేను సంతృప్తికరంగా ముగించగలుగుతున్నా, కొన్ని ఆత్మలు నేను సంపాదించగలిగి ప్రభు కొరకు నేను ఉపయోగకరంగా బ్రతికినాను, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. చాలా మంది భక్తులు చివరి దశలో ఏం చెప్పినారు? మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసము కాపాడుకుంటుని పోరాడినారు. వాళ్ళు ఆత్మల కొరకు పోరాడినారు. ఎన్ని పోరాటాలు వాళ్ళు పోరాడినారు, జయించినారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మన జీవితంలో పోరాడగలుగుతున్నామా? పాపంతో పోరాడుతున్నామా? దుష్ట శక్తులతో పోరాడుతున్నామా? ఎన్ని చీకటి శక్తులు మనుషుల డిస్టర్బ్ చేస్తున్నాయి ఈ దినాల్లో. సెల్ ఫోన్ ద్వారా యూత్ అంతా పాడైపోతుంది. pornography కానీ, అపవిత్రమైన దృశ్యాలు కానీ, అసలు ప్రేయర్ లైఫ్ లేకపోవడం, ఎంత బలహీనమైపోతున్నారు. కనీసం వేకోత్సవం ప్రార్థన ఉంది,
నువ్వు వేకోజాం 4:30కు 4కు లేచి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు నిలబడగలవా? హైలీ ఇంపాసిబుల్. నీకు వేకోజాం ప్రార్థన లేకుండా హౌ కెన్ యూ స్టాండ్ ఫర్ యువర్ గాడ్? నీ దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడగలుగుతావు చెప్పు? యేసుప్రభువే కదా మనకు మాదిరి. ఆయన ఇంకా చాలా చీకటిగా ఉండగానే ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే కదా మనకు ఎనర్జీ వచ్చేది. ద్రాక్ష తీగలు ద్రాక్షావళిలో ఉంటేనే ఫలిస్తాయి. మనకు సారం ఎక్కడి నుంచి రావాలా? ప్రభు దగ్గర నుంచి రావాలా? ఏసైతో నువ్వు కమ్యూనికేట్ అయితే కదా, ప్రభుతో నువ్వు సాంగత్యం చేస్తే దేవుని దగ్గర నుంచి నీ శక్తి నీ లోపలికి వచ్చేస్తుంది. లేకపోతే మన చేతిలో ఏముందండి? మనం ఎంతటి వారని ఒక వెంట్రుకను తెలుపైన నలుపైన చేయలేని అసమర్థులు మన చేతిలో ఏముంది? నువ్వేం చేయగలవు చెప్పు? నువ్వేం చేయగలవు? మనం ఏం చేయగలం? మనం ఏమైనా స్వస్థపరచగలమా? మనం ఏమైనా మనలో ఉంది ఆ పవర్ కాదు, యేసులో ఉంది శక్తి. అందుకనే పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడు, శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడిని వాళ్ళ వైపు తేరి చూస్తే వాళ్ళు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్న దానినే మేము నీకు ఇస్తున్నాం. మేము యేసును కలిగి ఉన్నాము, ఆ యేసును మీకు ఇస్తున్నాం అన్నాడు. వండర్ఫుల్. ఆ యేసును ఎప్పుడైతే అందించినాడో తను దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవాలయంలో వెళ్ళి వారితో పాటు దేవుని స్తుతించినాడు. మరి నీ దగ్గర యేసున్నాడా? నువ్వు అందిస్తున్నావా యేసుని? వెండి బంగారాలు ఏం చేసుకుని? నీకు వెండి బంగారాల ఆ పేతురు యోహాను దగ్గర ఉన్నాయి. అవి ఇస్తే లోకపరంగా నువ్వు డబ్బు సాయం చేయొచ్చు, లేకపోతే మాట సాయం చేయొచ్చు. అవి కాదు, యేసును పరిచయం చేస్తున్నావా? నువ్వు యేసును అందిస్తున్నావా ఎవరికైనా? యేసును అందిస్తే వారి జీవితంలో వెలుగు వస్తుంది, వారి బ్రతుకులో వెలుగు వస్తుంది. చీకటిలో నుంచి వెలుగులోకి వస్తారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి. సాతానాధికారం నుంచి దేవుని వైపు తిరుగుతారు. ఎంత అద్భుతమైన విషయం అది. మరి యేసును నీ దగ్గర ఉన్నాడా? యేసు నీ లోపల యేసు ఉన్నాడా? యేసును కలిగి ఉన్నాడా? పేతురు యోహాను డ్యామ్ షూర్ మేము కలిగి ఉన్న దానిని మేము నీకు ఇస్తున్నాం. మరి మనం యేసును కలిగి ఉన్నామా? యేసుతో సాంగత్యం చేస్తున్నామా? వేకోజామునే నువ్వు ప్రభుని కలుసుకోగలుగుతున్నావా? వేకోజాము ప్రార్థన నీకు ఆ రోజంతా ఆ దినమంతా నేను స్ట్రాంగ్గా చేస్తుంది. ఏనాటికి ఆ నాటికి చాలు. ప్రతి దినము దేవుణ్ణి మహిమపరచ, ప్రతి దినము ఆ పాపాన్ని అపవిత్రతను జయించాలి. దానికి నీకు శక్తి కావాలి కదా. నువ్వు నీ శక్తి అంటే మన దేవుని దగ్గర సాంగత్యం చేస్తేనే నాతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగునని మనం దేవునితో సహవాసం చేయాలి. అందుకనే ఉదయకాల ప్రార్థన, సాయంత్రం ఏకాంత ప్రార్థన, వేకోజాం ప్రార్థన, 2:30-3 గంటల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, అంగలార్చి, ఇవన్నీ ప్రభు దగ్గర మనము మోకరించినప్పుడు శక్తి వస్తుంది. అప్పుడు మనం శక్తివంతులమై ఇతరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడగలం. ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఆ విరిగి నలిగిన హృదయం లేకుండా, దీనత్వం లేకుండా మనం ఆత్మను జయించలేం. మనం ప్రభావితంగా ఉండాలి కదా. ఒక మాట మనం దేవుని గురించి చెప్తే ఆ మాట పనిచేయాలి కదా. మరి హృదయంలో క్రియ చేయాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని తెరవాలా అంటే మనం ఆ శక్తితో నింపబడి ఉండాలా. మనం దేవుణ్ణి మోసుకొని పోయే గాడిదల వల్లే ఉండాలా. ఎంత ఆశీర్వాదం! ప్రభువును మోసుకొని పోవాలా. మన మీద ప్రభు ఉంటే మనకు విలువ. యేసు లేకపోతే మనకి ఏం విలువ ఉంటుంది? ప్రభువు ఉండాలి మన దగ్గర, ప్రభువు ఉండాలి, యేసయ్య ఉండాలి. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు మనకి ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇస్తా. మనం అడుగు పెడితే దేవుడు మనకు ఆత్మలు ఇస్తాడు. అయితే ప్రభువును కలిగి ఉండాలి. మన జీవిత లక్ష్యం ఒకటే, నేను చనిపోయే లోపల ప్రభువు కొరకు బలంగా చరిత్రను సృష్టించి అనేకులను నేను గెలిచి మన తర్వాత చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఒక జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించినాడు. ఒక విలియం కేరీ భారతదేశంలో ఎంతో ఉద్యోగాలు తీసుకొచ్చినాడు. మరి బైబిల్ని తర్జుమా చేసినాడు ఎన్నో భాషల్లోకి అని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత మన పిల్లలు, మనవరాలు అనుకోవాలి, మా తాత ఉండేవాడు, మా జేజీ, మా అవ్వ, మా అమ్మ చాలా ప్రార్థన చెప్పుకునే విధంగా ప్రభావితంగా మనము జీవించాలి కదా. మన తరం, నెక్స్ట్ తరం వారు ప్రభువుని తెలుసుకుని ప్రభు కొరకు నిలబడే విధంగా ఒక మాదిరి, పరిశుద్ధులు అడుగుజాడల్లో నడవడం. నిజమే, పరిశుద్ధులు దేవుని యేసుని వెంబడించిన వారి అడుగుజాడలు ఎంత అద్భుతమైన. వారి అడుగుజాడల్లో మనం నడిచి మనం ఆ అడుగుజాడలను వదిలి వెళ్ళిపోవాలి. అంతేగాని మా అమ్మకు మారు మనసు లేదు, మా నాయనకు మారు మనసు, సినిమాలు చూస్తుంటారు, సీరియల్ చూస్తుంటారు, చాలా కోపం ఎక్కువ అని సాక్ష్యం బాగాలేకపోతే మనం ఇతరులను గెలవలేం కదా. అందుకనే తన ప్రవర్తన దిద్దుకోమన్నాడు. పౌలు గారు చాలా నీటికి చెప్పినాడు. పూర్వము దూషకుడను, పూర్వం అంటే యేసును ఎరగక ముందు, ప్రభువును ఎరగక ముందు నువ్వు కోపిస్టివి, ప్రభువుని ఎరిగినాక సాధువు అయిపోయినావు. ప్రభువును ఎరగక ముందు నువ్వు సినిమాలు, షికార్లు, సీరియల్, ప్రభువుని ఎరిగినాక అన్ని వదిలేసినావు. చూడండి, రెండు జీవితం అనేది మారిపోతుంది. యేసు దగ్గరకు వచ్చినాక మారిపోవాలి. చాలా మంది చర్చిలో పోతూనే ఉన్నారు కానీ మార్పు లేదు. ప్రభువు నిన్ను నువ్వు దేవుని దగ్గరికి రాకముందు ఎట్లున్నావు, దేవుని దగ్గరకు వచ్చినాక ఎట్లున్నావు, నేను మారిపోయాను.
అని ఎంత నీటిగా సాక్ష్యం చెప్తున్నాడు. పౌలుగా ఉన్న నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికుడు. నిజమే, ఇంటింటా వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయినా, ఇంకా దమస్కు పట్టణానికి పోయి ఎక్కడున్న వాళ్ళం కూడా నేను చేయలేయాలని పోయినా, ప్రయాసపడినా. అప్పుడు ఎట్లా ఉంది హృదయము? యేసును తెలుసుకున్న తర్వాత, యేసు సంధించిన తర్వాత అతని డిజైరే మారిపోయింది, హృదయ వాంఛ మారిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది అతని హృదయంలోకి? ఇజ్రాయేలీయులు రక్షించబడాలనే నా హృదయాభిలాష. చూడండి, మారిపోయింది హృదయాభిలాష. ఆశలు మన ఆశ ఒకే ఒక ఆశ, ప్రభు కోసం. నేను ఏదో ఒకటే జీవితం, మళ్ళా లేదు. మనకు ఉండేది ఒకటే ఒక జీవితం, 70 years or 80. ఈ జీవితంలో ఇప్పటికే మంది అయిపోయింది. ఇంకా అయిపోయిన కాలాన్ని మనం తీసుకురాలేము. కనీసం రిమైనింగ్ లైఫ్, మిగిలిన చేసే జీవితాన్నైనా నువ్వు ప్రభు కొరకు ఎఫర్ట్గా, ఫలభరితంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జీవిస్తే నీ జీవితం ధన్యకరం. లేకపోతే మన జీవితం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. బైబిల్ యేసు చెప్పిన ఉప్పు నిస్సారం అయిపోతే అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుకు తప్ప అది దేనికి పనికిరాదన్న. మరి నీ జీవితం దేనికి పనికొస్తుంది? వెలిగించబడిన నీవు అనేకులకు వెలిగించినట్లుగా దీపస్తంభం మీద నిలబడాలి. నీ ద్వారా అనేకులు వెలిగించబడాలి అని యేసు చెప్పింది. ఎవడను దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టడు కానీ, అనేకులకు మంచం కింద పెట్టడు కానీ దీపస్తంభం మీద పెడతాను. ప్రభు మనల్ని వెలిగించింది దేనికి? అనేకులను వెలిగించడానికి. కాబట్టి మన హృదయ వాంఛ ప్రభు కోసం ఏదో ఒకటి సాధించాలి. ఎంతో మందిని నేను వెలిగించాలి, నా జీవితం ధన్యమైపోవాలి. అది బెస్ట్ లైఫ్. ధన్యకరమైన జీవితం అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయిన వారి జీవితం బ్లెస్డ్ లైఫ్. మరి నువ్వు ఎవరికి ఆశీర్వాదకరంగా మారినావు? కనీసం ఒక 5 మందికన్నా ఆశీర్వాదకరంగా మారినావా? ఒక 10 మందికన్నా మారినావా? ఈ సంవత్సరం జూన్ వచ్చింది, ఎంతమందిని వెలిగించినావు? ఎంతమందిని దేవుని దగ్గర తీసుకొచ్చినావు? ఎంతమందిని కట్టినావు? ఎంతమందిని నువ్వు బలపరుచున్నావు? ఎంతమందిని ధైర్యపరుచున్నావు? ఎంతమందికి నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మార్గదర్శిగా మారిపోతున్నావు? ఆలోచించాలా. ఏదో డైలీ నేను పుట్టినాను, పెరిగినాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, చనిపోతున్నాను అంటే దానికోసం రావాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇంత దూరం పరలోకం నుండి భూమి మీదకి నువ్వు రావాలన్నా? నువ్వు దీన్ని పంపించిన ఉద్దేశమేంది? నా తండ్రి చిత్తము చేయడమే నాకు ఇష్టం అన్నాడు యేసు. మనం వచ్చింది కూడా దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంది? ఎప్పుడు దేవునికి సంతోషం అంట? దుర్మార్గుడు తన మనసును త్రిప్పుకున్నప్పుడు. బైబిల్లో చెప్తాడు, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే అక్కర్లేదు. నీతిమంతులు అనుకుంటారు మారు మనసు లేదు, కానీ మారు మనసు పొందే ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎంతో సంతోషం. ఒక పాపిని నువ్వు తిప్పితే అనేక పాపాలు కప్పేసినట్టు అన్నాడు బైబిల్. ఒక పాపిని నువ్వు దేవుని వైపుకు తిప్పితే, దేవుని వైపుకు మళ్ళిస్తే, అతడు ఇంకా భవిష్యత్తులో చేయబోయే పాపాలన్నీ నువ్వు ఆపేసినట్టు, స్టాప్ అయిపోతే అక్కడికి అతడు దేవుని వైపుకు మళ్ళుకుంటాడు. కాబట్టి మన ఈ జీవిత చిన్న ప్రయాణంలో అనేకులను ప్రభు కొరకు గెలవాలి, అనేకులను నేను దేవుని కొరకు సంపాదించాలా. అందుకనే యేసు ప్రభు చెప్పిన, మొట్టమొదటిగా నీవు దేవుని రాజ్యమును, దేవుని నీతి వెతకమని. ఫస్ట్ దేవుని రాజ్యం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, మనుషులు, దేవుని రాజ్యం, మనుషులు సంపాదించాలి. నువ్వు ఫస్ట్ దేవుని రాజ్యం కట్టాలా, అంటే అనేకులను సంపాదించాలి. అప్పుడు దేవునికి సంతోషం. ఈ భూలోకంలో నువ్వు నీ కొరకే బ్రతికితే ఏం లాభం? నీ కొరకే బ్రతికితే, నువ్వు ఒక్కదాని కొరకే బ్రతికితే, ఒక్కడివే బ్రతికితే, ఇంకా ఎవరికి నువ్వు ఉపయోగకరంగా నిష్ప్రయోజనంగా బ్రతికితే ఏం లాభం? ఏం సాధించినట్టు? నీ జీవితం ముగింపులో మనం ముందే క్వశ్చన్ వేసుకోవాలా. నా జీవిత ముగింపులో నేను ఏం సాధించిన? చాలా మంది అంటారు, నేను 5 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాలు సంపాదించిన, 4 ఇళ్ళు సంపాదించిన, 1 కేజీ బంగారు సంపాదించిన, నా పిల్లలకి ఏం కుదర లేకుండా. అదే నువ్వు ఇవ్వాల్సింది. విశ్వాస స్వాస్థ్యాన్ని ఇవ్వాలా, క్రీస్తుని ఇవ్వాలా, ప్రభువుని ఇవ్వాలా. నువ్వు పిల్లలకు కానీ నువ్వు యేసును పరిచయం చేయాలా, ప్రభువును మీద ఆధారపడేది నేర్పియాలా, విశ్వాసంతో బ్రతికేది నేర్పియాలి. అంతేగాని లోక సంబంధమైన సంపాదించి పెట్టి యేసుని ఇవ్వకపోతే లాభం. ఒకడు సమస్తమును సంపాదించుకొని ప్రాణం కోల్పోతే వానికి ఏం ప్రయోజనం? నువ్వు యేసును అందించకపోతే, యేసును పరిచయం చేయకపోతే నువ్వు అన్ని ఇచ్చి లాభం లేదు కదా. మన జీవితంలో ప్రభువుని మనం హైలైట్ చేయాలా. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. ప్రభువు ముందుండాలా, యేసు ప్రభువుని మనం తీసుకొని పోవాలా. మనం మరుగైపోవాలా. మనకెందుకు ఘనత, మనకెందుకు మహిమ? యేసు హెచ్చవలసి ఉన్నది. ఆయననే మన కొరకు ప్రాణం ఇచ్చినాడు, ఆయనే రక్తం ధారపోసిన, ఆయన రక్త ధారలలోనే మన రోత మురికి హృదయాన్ని కడుక్కోగలుగుతున్నాం. ఈ రోజు ఈ రీతిగా మనం సంతోషంగా పాటలు పాడుతూ వాక్యం ధ్యానించగలుగుతున్నామంటే దేవుని కృప, దేవుని దయ, దేవుని త్యాగం. లేకపోతే మనకు ఎక్కడనో పందివలే, కుక్కవలే పాపంలో పోరాడుతున్న మనల్ని దేవుడు ప్రేమించి, ఆకర్షించి, రక్షణ ఇచ్చి ఈ స్థితి నిలబెట్టాడు.
ఇక్కడికి ఆగిపోకూడదు మనం. రిలే రన్నింగ్ అని 400 మీటర్స్లో రిలే రన్నింగ్ అని ఉంటుంది. అంటే ఒక కర్ర ఫస్ట్ వాడు తీసుకుపోతే వాడు ఉరికిత పోయి సెకండ్ వాడికి ఇస్తాడు, సెకండ్ వాడు ఉరికిత పోయి థర్డ్ వాడికి వెళ్ళాలి, థర్డ్ వాడు ఉరికిత పోయి ఫోర్త్ వాడికి ఇస్తే ఫోర్త్ వాడు కంప్లీట్ చేయాలి 400 మీటర్స్. ఇవి మధ్యలో ఈ చైన్ అన్నమాట. ఇది 1 2 3 4 మధ్యలో ఒకడికి నా థర్డ్ 2 కానీ ఎవరైనా బ్రేక్ ఇచ్చినా అనుకో, సరిగా ఉరకలేదనుకో మనకు ప్రైజ్ రాదు. మరి పరిశుద్ధులు మన దగ్గరకు తీసుకొచ్చినారు సువార్తను, మన చేతికి అందించినారు దేవుడు. ఈ సువార్తను మనం మోసుకునే పోవడంలో విఫలమైపోతే అది బ్రేక్ అయిపోతుంది. దేవుడు మనకు ఎందుకు ఇంత వెలిగించినాడు, ఎంత సత్యం ఇచ్చినాడు, బైబిల్ ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో ఇచ్చినాడు. అంత విపరీతమైన వాక్యం అందుతుంది యూట్యూబ్ల ద్వారా కానీ, ఎంతో మంది దైవజనుల ద్వారా కానీ ఎంతో వాక్యం వింటున్నాం. మరి ఇన్పుట్ బాగుంది, మరి అవుట్పుట్ ఎంత వస్తుంది నీ లోపల నుంచి? ఇంత వాక్యం విన్న తర్వాత, ఇంత వాక్యము, ఇంత బైబిల్ చదివి, ఇన్ని సంవత్సరాలు దేవుని తెలుసుకున్న తర్వాత నీ లైఫ్లో నుంచి ఎంత అవుట్పుట్ వచ్చింది? నువ్వు ఎంతమందిని నువ్వు దేవుని కొరకు గెలవగలిగినావు, ఎంతమందిని దేవుని కొరకు సంపాదించగలిగినావు, ఎన్ని ఆత్మలు నిన్ను బట్టి ప్రభువు దగ్గరికి తిరిగినాయి? అసలు నువ్వు ప్రభువు కొరకు పని చేయగలుగుతున్నావా? నువ్వు పనిచేసే స్థలంలో కానీ, నివసించే స్థలంలో కానీ నువ్వు ప్రభువుకు సాక్షిగా నిలబడగలుగుతున్నావా? ఆ స్థలంలో ఈమె క్రీస్తు బిడ్డ, ఇతడు క్రీస్తు బిడ్డ అనే సాక్ష్యం మన ద్వారా అనేకులు తెలుసుకోవాలి కదా. ప్రభువును మనము చూపించగలగాలి కదా. పరిశుద్ధ దీనమతల్లి గారు చెప్తారు, క్రీస్తును నేర్చుకో, క్రీస్తును జీవించు, క్రీస్తును మహిమపరచు. చూడండి ఎంత చక్కని మాట. క్రీస్తును నేర్చుకోవాలా అంటే యేసయ్యలక ప్రేమించడం, యేసయ్యలక క్షమించడం, యేసయ్యలక ప్రార్థించడం, యేసయ్యలక పరిశుద్ధంగా ఉండడం, ప్రభు అడుగు జాడలను వెంబడించడం నేర్చుకోవాలా. నేను ఇంతే, నా కోపం ఎక్కువ అంటే కోపం తగ్గించుకోవాలా. కోపం అంటే దేవుని దగ్గరకు వచ్చినాక అది వదిలేసేయాలా. నేను ఇంతే నీకు లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మార్చగలడు. ఎంతో మంది మారాడు, నిన్ను కూడా మార్చాడు. అడగాల, నిజమే నా బలహీనత ఇది ప్రభా, నేను సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకుండా ప్రభా. నేను చెప్పిన ఒక ఇంటికి ప్రార్థన పోతే, నీవు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావో అన్ని గంటల్లో సగమే నువ్వు సెల్ ఫోన్ చూడాలా. ఆ సగం కూడా దేవుని వాక్యము, దేవునికి సంబంధించి మాత్రమే చూడాలి. నువ్వు గంట సేపు ప్రార్థన చేసి 4 గంటలు సెల్ ఫోన్ చూస్తే ఆ క్యాల్కులేషన్ సరిపోతుంది. అది నువ్వు 2 గంటలు ప్రార్థన చేసి 5 గంటలు సెల్ ఫోన్ చూస్తే అస్సలు కాదు. నువ్వు చేసే ప్రార్థన ఎంత, నువ్వు ఎంత సెల్ ఫోన్ వినియోగం చేస్తున్నావు అనేది మనం చూడాలి. ఎందుకంటే మోస్ట్ డేంజర్ సెల్ ఫోన్ అనేది మనిషిని అయస్కాంతం లెక్క లాగేస్తుంది. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవునికి అంత ఉపయోగపడగలం. అందుకని అన్నాడు, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉన్నట్లు పాత్ర వెలుపట లోపట శుద్ధి చేయబడి ఉండాలంట. దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు నిన్ను, ఎప్పుడు నిన్ను బలపరుస్తాడు, ఎప్పుడు దేవుని శక్తితో నిన్ను నింపుతాడు? బైబిల్లో చెప్పినాడు, క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలంట. క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోస్తే తిత్తులు పగిలిపోతాయంట. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కడగబడిన హృదయంలోకి వస్తే అది నిలబడగలుగుతుంది, లేకపోతే దహించి వేయబడతాం. ఆ పరిశుద్ధాత్మ అగ్నికి నువ్వు దహించి వేయబడతావు. ఎందుకు? పాపము మలినం ఉంటే కాల్చివేయబడతాం. వాళ్ళ పాపం అభ్యంతరతను కూడా చూసుకోవాలి. అందుకనే మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎంతసేపు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు సరిగా లేదు వీళ్ళు అవద్దు మనకు. నా హృదయంలో దేవునికి ఇష్టమైనది ఏమైనా ఉందా? నా యొక్క నడవడికలో, నా ప్రవర్తనలో, నా మాట తీరులో, నా కనుదృష్టిలో, నా ఆలోచన విధానంలో నేను ఎలాగా ఉన్నాను అనే దాన్ని పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలంతే, వేరే వాళ్ళది అవసరం లేదు. నేను ఎంతవరకు దేవునికి ఉపయోగపడగలుగుతున్నా, నేను దేవునికి అందుబాటులో ఉన్నానా, నేను దేవునికి ఉపయోగపడగలుగుతున్నానా, నా ద్వారా దేవుడు మహిమపరచబడగలుగుతున్నాడా, కొన్ని ఆత్మలైనా దేవుని దగ్గర నడిపించగలుగుతున్నానా, అసలు నా జీవితము దేనికి? నేను చాలా మంది, నువ్వు దేనికి పుట్టినవరా బాబు అంటే ఊరికే చదువుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ముసలోడు పోయి ముసిదాని పోయి చచ్చిపోతావా? దానికోసమైనా పుట్టినది? నీ అసలు లైఫ్ గోల్ ఏంది? నీ జీవిత గమ్యం ఏంది? అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నీ చివరికి, నీ ముగింపులో నువ్వు ఏమి కంక్లూజన్లో లాస్ట్ నీ చివరి శ్వాస విడిచే టయానికి నువ్వు ఏం సాధించినావు అని, భూమి మీద నువ్వు ఏం సాధించినావు, ఏం సంపాదించినావు? ఈ లోకం అంతా వస్తుందా? నువ్వు సంపాదించిందంత వస్తుందా? దిగంబరిగా వచ్చినావు, తిరిగి దిగంబరిగా వెళ్ళిపోవాలి. బైబిల్లో స్పష్టంగా చెప్పాడు దేవుడు, నువ్వు ఏమి తీసుకోపోలేవు. అందుకనే భూలోకంలో సంపాదించుకోవడం కాదు, అది చిమ్మెట కొడుతుంది, తుప్పు తినేస్తుంది.
పరలోకంలో సంపాదించుకో. పరలోకంలో ధనం అంటే భూమి మీద సంపాదించే ఆత్మ, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి కొన్ని ఆత్మలైనా నేను గెలవాలి, కొన్ని ఆత్మలైనా అయితే అంత ఈజీగా ఆత్మలను సంపాదించడం అంత సులభం అంటే కాదు. బైబిల్లో చెప్పిన ఒక జనాంగంను కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక పిల్లోడు మామూలుగా జనరల్గా ఒక గర్భవతి ఒక కుమారుని కానీ కనాలంటే 9 months మోసి ప్రయాసతో నొప్పులతో భూలోకంలోకి ఒక శిశువు వస్తాడు. ఒక ఆత్మను నువ్వు కనాలంటే ఎంత వేదన ఉండాలి, ఎంత భారం ఉండాలా, ఎంత ప్రయాస ఉండాలా. అందుకనే అన్నాడు ఒక జనాంగంను కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా. చూడండి, ఆలోచిద్దాం. మనం ఒక ఆత్మను రక్షించాలంటే, ఒక ఆత్మను ప్రభువు దగ్గరికి నడిపించి కట్టాలంటే సువార్త చెప్పడం అనేది మన సువార్త చెప్పినంత మాత్రాన వాడు పరలోకం రాలేడు కదా. అది మొదటి మెట్టు, సువార్తను ప్రకటించడం. ఆ తర్వాత అతన్ని చిన్నగా ప్రభు దగ్గర నడిపించడం, కట్టడం, క్రీస్తులో వాడిని ఎదిగించడం, వారి విశ్వాసాన్ని ఎంతో ప్రయాసం ఉంటుంది. ఒక ఆత్మను పరలోకము చేర్చేంత వరకు ఎంత శ్రద్ధ వహించాలా. ఎందుకంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలన్నాడు. ఆరంభించడము గొప్ప సంగతి కాదు, దాన్ని చక్కగా ముగించడం గొప్ప సంగతి. కాబట్టి మనం ఈ జర్నీ, ప్రభుతో జర్నీ ఆరంభించడము పెద్ద విజయం సాధించడం, అది స్టార్ట్ అయింది. జర్నీని ముగించడం, క్రీస్తులో ముగించడం, ప్రభువులో ముగించడం. అందుకనే బైబిల్లో ఉంది, ప్రభువునందు నిద్రించిన వారు ప్రభువునందు మృతులు ధన్యులు. నువ్వు క్రీస్తులో ఉండి నీ జీవితాన్ని ముగించాలి. చాలా మంది మధ్యలో డ్రాప్ అయిపోయినారు. చాలా మంది దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయినాడని పౌలు గారు అన్నారు. ఇస్కరియోతు యూదా ప్రభు వెంట ఉండి మధ్యలో డ్రాప్ అయిపోయినాడు. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు కానీ భక్తి నేర్చుకోలేకపోయినాడు. ఉండొచ్చు, ప్రభుతో ఉండొచ్చు, లేకపోతే ప్రార్థనలో ఉండవచ్చు, కాంగ్రిగేషన్లో ఉండవచ్చు, కానీ నీ హృదయంలో లోకం ఉంటే నువ్వు మధ్యలో మిడిల్ డ్రాప్ అవుతావు. నీ హృదయంలో పాపం ఉంటే, నీ హృదయంలో చెడు ఉంటే, నీ హృదయంలో అపవిత్రత ఉంటే నువ్వు మధ్యలో డ్రాప్ అవుతావు. మరి దేమా ఎందుకు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడు? సగం దూరం మానే వచ్చినాడు కదా, మరి మధ్యలో ఎందుకు వెళ్ళిపోయినాడు? లోకం ఉంది. యూదా మధ్య సగం వరకు వచ్చినాడు, మరి ఎందుకు పోయినాడు? అతను ధనాపేక్ష ఉంది. గెహాజీ, ఆకాను కూడా బంగారు కమ్మి షీనారు వస్త్రం, డ్రాప్ అయిపోయినాడు, అగ్నితో కాల్చివేయబడినాడు. గెహాజీ కుష్టి తెచ్చుకున్నాడు. మనం ఏమందిస్తున్నాం మన జనరేషన్కి, నెక్స్ట్ మన పిల్లలకి ఏమందిస్తున్నాం? గెహాజీ కుష్టి ఇచ్చినాడు వాళ్ళ సంతానానికి, కుటుంబానికి. నీకును నీ ఇంటి వారికి సదాకాలం కుష్టుడు అన్నాడు. మనం ఏమి ఇవ్వాలా? మన కుటుంబాలకు, మన పిల్లలకు ఏమి ఇవ్వాలా? ఆశీర్వాదం ఇవ్వాలా. నీ ద్వారా నీ కుటుంబము ఆశీర్వదించబడాలా. శాపం తెచ్చుకునేటట్లు నువ్వు ప్రవర్తిస్తావా? నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ ఆలోచన విధానం, నీ కనుదృష్టి, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతావు, నువ్వు దీవెన ఇస్తున్నావా? మన కుటుంబాలకు దీవెన ఇవ్వాలా, మన ఇరుగు వారికి దీవెన ఇవ్వాలా. మనల్ని బట్టి ఇతరులు అనేకులు యేసు ప్రభు దగ్గరికి రావాలా, యేసుని తెలుసుకోవాలా, యేసయ్య దగ్గరికి రావాలా. అట్లా మన జీవితం, అప్పుడు మన జీవితం ధన్యమైపోతుంది. లేకపోతే జీవితం నిస్సారం అయిపోతుంది. చెప్పిన ఉప్పు నిస్సారం అయిపోతే అది మనుషులతో త్రొక్కబడదు తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి మన జీవితాన్ని మనము యూటిలైజ్ చేసుకుందాం. ఒకే జీవితమే, మళ్ళా లేదు నేను మళ్ళా పుడతా, కోడినేత కుక్కనేత అని పునర్జన్మ, ఇవన్నీ ట్రాష్, అంతా రాంగ్ డాక్టరీని చెప్తున్నారు, తప్పుడు సిద్ధాంతాలు. అవన్నీ ఏమి, మనుషులు ఒక్కసారే మృతి నొందవలన, తర్వాత జడ్జిమెంట్. కాబట్టి నీకున్న ఒకే ఒక విలువైన జీవితం, ప్రతి రోజు విలువైనదే, ప్రతి గంట విలువైనదే, ప్రతి నిమిషం విలువైనదే. అందుకనే బైబిల్లో చాలా చెప్పాడు, నా దినములను నాకు లెక్కించుటకు నాకు నేర్పము. నా దినములను లెక్కించుటకు నాకు నేర్పము. ఏం వృధా అయిపోగొట్టుకుంటున్నావా డేస్ అన్ని? అప్పుడే 24లో 2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చేసినాం. కళ్ళు మూసి తెరిచే లోపల 6 నెలలు అయిపోయినాయి. ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయి. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయం గతించిపోతున్నది, ఇంకను నా జనులు మారు మనసు పొందకే ఉన్నారన్నాడు బైబిల్లో. చూడండి, సమయం వెళ్ళిపోతుంది. మనం ఎంతవరకు దీన్ని జాగ్రత్తగా వాడుకుంటున్నాం. చాలా విలువైన సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని, ఒకే ఒక జీవితం, మరి ఎన్ని సంవత్సరాలు నీ వైపునో నాకు తెలియదు, మరి మిగిలిన చేసే జీవితాన్ని, రిమైనింగ్ డేస్ అయినా, రిమైనింగ్ లైఫ్ అయినా ఫలభరితంగా జీవించి, శభాష్ ఫలా నమ్మకమైన నా మంచి కుమారుడా, నా మంచి కుమార్తెని జీవించి అనిపించుకునేటట్టు మనం ఫలించి, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి సంతోషించున్నాను. ఫలించడం అంటే కోట్లు సంపాదించుకునేది కాదు, ఆత్మలను సంపాదిస్తే. ఎన్ని సంఘాలు కట్టినాడు పౌలు గారు, 14 పత్రికలు రాసినాడు. ఎంత ప్రయాసపడినాడు ఆయన చదివితే, ఆయన శ్రమలు ఎంత ప్రయాసపడినాడు. పొంది రాసిన పత్రిక రఘునాథ్ ఏమంటాడు, నేను రాళ్లతో కొట్టబడినాను, కొరడా దెబ్బలు తిన్నాను, బెత్తంతో కొట్టబడినాను, ముమ్మారు ఓడపైలి సముద్రంలో ఉన్నాను,
బంధువుల ద్వారా శ్రమలు, కపట సోదరుల శ్రమలు, ఎన్ని ఇంకనూ చెప్పవలసిన అనేకమున్నాయి. ఎన్ని శ్రమలు. ఆత్మల సంపాదన అంటే ఒకటే. మనం ఎప్పుడైతే ఆత్మను సంపాదించడానికి ప్రయాస పడతామో, పోరాడతామో, ఎమ్మడే శతనానికి ఎదురు నిలబడతాడు. ఏమరా నువ్వు తప్పించుకుపోయింది కాకుండా మళ్ళీ ఇంకొకరిని తీసుకుపోయి వస్తున్నావా? నువ్వే పోయినవులే సరేలే అని మర్చకుంటే నువ్వు మళ్ళీ ఇంకొకరిని నా రాజ్యంలో నుంచి ఒకరిని దొంగిలించి తీసుకొని వస్తున్నావా అని వాడు అటాక్ చేస్తాడు. ఆత్మల సంపాదన అంటే ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం అంటే సాతానుతో పోరాటం. ఎందుకని బైబిల్లో మనం పోరాడనేది మనుషులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. కాబట్టి ఈ యొక్క ఒకే ఒక జీవితాన్ని ప్రభు కొరకు జీవించి ఫలించి అనేకులను సంపాదించి బలా నమ్మకమైన మంచి కుమారుడని అనిపించుకునేట్లు మనం జీవించి క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడి క్రీస్తును మహిమపరిచి ఘనపరిచి ఆయన హృదయంలో సంతోషాన్ని కలిగించే విధంగా మనం అందరం బ్రతుకున్నట్లుగా ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఇంతవరకు నాయనా నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆత్మను సంపాదించే యోధునిగా సిద్ధపరచు, యోధురాలుగా సిద్ధపరచు. మా ద్వారా అనేకులు మేలు పొందాలి. పేతురు యోహాను చెప్పినట్టుగా వెండి బంగారాలు మా ఇద్దరు లేవు కానీ మేము కలిగి ఉన్న దానినే మేము నీకు ఇస్తున్నాం అని చెప్పేటట్లుగా మేము యేసుని ఇతరులకు అందించాలి, యేసుని ఇతరులకు పరిచయం చేయాలి. ప్రభువా, నీ రాజ్యం కొరకు ఆత్మను సంపాదించడానికి సహాయం చేయి. మా జీవితాన్ని నాయనా నీ కొరకు ఉపయోగించడానికి సహాయం చేయి. మా బలము, మా జ్ఞానం, మా శక్తి నువ్వు ఇచ్చినావు. దీనిని నీ కొరకు ఉపయోగించి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించే శిలువ యోధులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఎత్తబడిన వాక్యం ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. యాక్చువల్గా మరి అన్సారీ బ్రదరు రక్షణలోనికి వచ్చింది మీ దగ్గర నుంచే కదన్నా? మనోడే. నిజంగా చూడండి, ఒక మాట చెప్తాను. అన్సారీ బ్రదరు రక్షణ పొందిన తర్వాత ఆయన డిగ్రీలో ఉన్నప్పుడు ఈయూలో అన్న వర్క్ చేస్తూ వచ్చాడు. ఈయూలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అన్న ద్వారా నేను ప్రభువులోకి రాగలిగాను. దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎంత గొప్పగా ఉంటుందో నిజంగా. అది ఎస్ అన్న, ఎస్ అన్న. ఈరోజు మనం ఇంతమందిని కలిసికట్టుగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము అన్నది నిజంగా తర్వాత తరానికి మనం ఏ మాదిరి అన్నది నిజంగా మార్గదర్శకులు మనమే. ఎస్ అన్న, ఎస్ అన్న. థ్యాంక్ యూ. ఎస్ అన్న, నిజంగా వయసు తక్కువ కాబట్టి మీరు బలంగా నిలబడి ప్రభుని గణపరచాలని కోరుకుంటున్నారు. ఎస్ అన్న, ఎస్ అన్న. టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్లు చేస్తూ మిగతా సాటర్డే సండేస్ ఎక్కడైతే దేవుని యొక్క సువార్త ఉండదో అక్కడ వెళ్ళి సువార్త పంచడము, సిటీకి చుట్టుపక్కల ట్రైబల్ ఉంటారు కదా ఆ ఏరియాస్లో కూడా వెళ్ళడము. అంటే ఎక్కడైతే సువార్త అవసరం ఉందో అక్కడే చేయాలి, అవసరం ఉన్న చోట. కరెక్ట్, అది మంచి పని, మంచి పని. గాడ్ బ్లెస్ యు. సో టీం అందరు అదే భారంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ భారంలో మన బెంగళూరు, కర్ణాటక నుంచి కూడా టీం మెంబర్స్ ఉన్నారు. సో ఈ విధంగా ప్రభు సమకూర్చాడు. దేవునికే మహిమ. టీం అందరి కొరకు. ఎస్ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మన సిస్టర్ ఒక సాంగ్ పాడతారు. భాగ్య సిస్టర్ అందుబాటులో ఉన్నారమ్మా? పాడండి.